మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ చీరాల. గత నెల రోజుల్లో చీరాల రామాపురం బీచ్ మధ్య జరిగినటువంటి వరుస ప్రమాదాలు అనేక మంది చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదాలు అరికట్టడం కోసం మన ఎస్పీ గారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తీసుకున్నారు కూడా. బీచ్ని కూడా ఆపేయడం జరిగింది. ఈ రిసార్ట్స్ వీళ్ళందరికీ వ్యాపారాలు కూడా చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని మరియు జనాల సేఫ్టీగా ఈత స్విమ్మింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళకు కూడా సేఫ్టీగా వాళ్ళు వచ్చి చేసుకోవడానికి గాను కొన్ని జోన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కొన్ని జోన్స్ అంటే ఒక 7 జోన్స్ తక్కువ ప్రాంతాలు చూసుకొని 7 జోన్స్ అందులోనే అలౌ చేస్తున్నారు. దానికి మళ్ళీ రెడ్ ఫ్లాగ్స్ కట్టడం మనం చూడవచ్చు. వెనక కట్టడము సేఫ్టీగా చేయడము చేస్తున్నారు. ఇలా ప్రతి వాళ్ళు సేఫ్టీగా వచ్చి వెళ్ళాలని, మన ప్రాంతమే కదా అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి అందరూ సేఫ్టీ కోసం ఇక్కడ బలమైన పోలీసు సెక్యూరిటీతో పాటు గజయితాలను కూడా పెట్టడం జరిగింది. స్విమ్మర్స్ని పెట్టి ఏదన్నా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం కలిగిస్తే, వాళ్ళు ముఖ్యంగా చెబుతుంది ఏంటంటే మద్యం సేవించి మునగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, అలాంటివి చేయొద్దు వచ్చిన టూరిస్టులు అని చెప్పి చెప్తున్నారు. ఇదే విషయం ఆయన సార్ మాటలో మనం తెలుసుకుందాం. చీరాల బీచ్కి వచ్చే పర్యాటకులకు విజ్ఞప్తి. గత నెలలో వరుస ప్రమాదాలు జరగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బాపట్ల జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఒకుల్ జిందాల్ ఐపీఎస్ సారు బీచ్లోకి అనుమతిని నిషేధించమైనది. తర్వాత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం తీర ప్రాంతం మొత్తం 17 పాయింట్లు ఐడెంటిఫై చేసి 7 పాయింట్లో 15 మంది స్విమ్మర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా లైఫ్ బాయ్టు, లైఫ్ జాకెట్, విజిల్, మెగాఫోన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు మన సివిల్ పోలీసు కూడా ఉంటారు, మెరైన్ పోలీసు ఉంటారు. అందరూ పర్యాటకులు ఎవరు కూడా సముద్రంలో ఫ్లాగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లాగ్స్ దాటి ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు. ప్రతినిత్యం వాళ్ళని అలర్ట్ చేసుకుంటూ ఉండవాలని పై అధికారులు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానిలో పర్యాటకులు ముఖ్యంగా గమనించవలసింది, మద్యం సేవించి సముద్ర స్నానానికి వెళ్ళరాదు. మీతో వచ్చిన పిల్లలను, వృద్ధులను వాళ్ళ పట్ల జాగ్రత్త వహించవాలను. బీచ్ ఏరియాల్లో మద్యం సేవించి తిరిగిన నెల డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి కేసులు నమోదు చేయబడను. పర్యాటకులందరూ కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న స్విమ్మర్స్కు, పోలీస్ సిబ్బందికి అందరికీ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.